ఆంధ్రప్రదేశ్కు తుపానులు, వరదలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ముప్పు ఎక్కువగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వాటిని తప్పించుకునేందుకు విపత్తు నిర్వహణ సమర్థంగా అమలు చేయడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు నివారణ సంస్థ భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు పెను సవాలుగా పరిణమిస్తున్నాయన్నారు. ఎన్ఐడిఎం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపత్తు నిర్వహణ కోసం 2000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. అందులో ఏపీకే మెజారిటీ వాటా దక్కుతుందని వివరించారు. लेवल का नॉलेज मैनेजमेंट का केंद्र एनआईटीएम सदर्न कैंपस कन्नवरम बहुत बहुत धन्यवाद माननीय। इंटरनेशनल स्तर पर कई मील के पत्थर स्थापित किए एनआईटीएम ब्रोशर मे आई रिक्वेस्ट ऑनरेबल वाइस प्रेसिडेंट श्री एन वेर కాలం గతి తప్పింది, ఋతువులు క్రమం తప్పుతున్నాయి. దానికి కొంత కారణం మనుషులు కూడా రీతులు తప్పబట్టి. సో కాలము జూన్ 6వ తారీఖు వస్తుందంటే వర్షం మొదలవుతుంది, వర్ష ఋతువు ప్రారంభమవుతుందని పాత రోజుల్లో నా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు. ఒకరోజు అటు ఇటుగా వర్షం పడేది, ఏరువాక సాగేవాళ్ళం, వ్యవసాయ పనులు మొదలు పెట్టేవాళ్ళం. అలాగే పలానప్పుడు చెట్లు పుష్పిస్తాయంటే పుష్పించేవి, పలాని సీజన్లో కాస్తాయంటే కాసేవి. కానీ ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా కాలం గతి తప్పిన ప్రస్తుతంలో మనము ప్రకృతి విపత్తులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంతకుముందు ప్రకృతితో కలిసి సహజీవనం చేసేవాళ్ళం. వీ యూస్ టు లివ్ విత్ ద నేచర్, లవ్ ద నేచర్. కానీ ఇవాళ ప్రకృతి కాస్త వికటించింది, వికృతిగా మారింది. ఎందుకంటే మనం చేస్తున్న పనులు కూడా ఆ విధంగా వికృతంగా ఉన్నాయి కాబట్టి ముందుగా మనం అందరం నేర్చుకోవాల్సిందంటే ప్రకృతితో కలిసి సహజీవనం చేయాలి. లవ్ ద నేచర్, లివ్ విత్ ద నేచర్. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ప్రకృతి ప్రసాదితమైన చెట్లు అవుతున్నాయో పచ్చదనాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడు ప్రకృతి మనతో సహకరిస్తుంది. The Ministry of Home Affairs is closely monitoring the entire project, and Andhra Pradesh is one of the biggest beneficiaries. There is more than 2,000 crore project going on, and it consists of lots of activities, roads, building shelters, various important structures which will be very useful at a time of disaster. So this institute, National Institute of Disaster Management, will enhance the capacity building not only of the Andhra Pradesh but the entire South India, and it will benefit the whole country, I'm sure.